పక్కనోడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే డ్రాగన్ కంట్రీ చైనాకు ఎక్కలేని ఇంట్రెస్ట్. తనకు సంబంధం లేని ఇతర దేశాల ఎన్నికల్లో వేలు పెట్టడమే కాకుండా ఆయా దేశాల నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆ దేశాలతో పాటు నాయకుల భవితవ్యాన్ని మార్చేస్తుంది డ్రాగన్ కంట్రీ. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాతో పాటు తాజాగా కెనడా కూడా ఈ విషయంలో ఇలాంటి ఆరోపణలే చేశాయి. 2019, 2021లో తమ దేశంలో జరిగిన ఫెడరల్ ఎన్నికలను చైనా రహస్యంగా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఓ రిపోర్ట్ ద్వారా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పొరుగు దేశాలపై చైనా ఏమాత్రం ప్రభావం చూపుతుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రాజధాని బీజింగ్ కేంద్రంగా అత్యాధునిక పరికరాలతో తన రాజకీయ అజెండాలను ఇతర దేశాలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుంది చైనా. ఇందులో తనకొచ్చే లాభం ఏంటంటే పక్క దేశాల్లో తమ ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు రావడమే దాని లక్ష్యం. ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ ద్వారా ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలను చైనా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇతర దేశాల నేతలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వారిని బలహీనమైన నేతలుగా చూపిస్తుంది. చైనాను విమర్శించే పార్టీలు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా 2017-18 నుంచి చైనా ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతుంది. 2023లో మెటా ఈ నెట్వర్క్ను అనుసంధానమైన 9,000 ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను బ్యాన్ చేసిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకే, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలే లక్ష్యంగా 50కి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇలాంటి ప్రచారాలను గుర్తించారు. ఒక్క సోషల్ మీడియాలోనే కాకుండా తనకు వీలైన ఇతర పద్ధతుల్లో రహస్య వ్యూహాలతో చైనా తన కుట్రలను అమలు చేస్తుంది. స్థానిక, స్వతంత్ర మీడియా, రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, ఎన్డీఓలను ప్రభావితం చేయడం చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆపరేషన్లో భాగం. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, ఎన్నికైన నేతలు చైనా అనుకూల వైఖరిని అవలంబించేలా చూడటం దీని అంతిమ లక్ష్యం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న భారత్తో పాటు దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో ఏడాది జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ఏఐను ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉందని మైక్రోసాఫ్ట్ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఏడాది జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా చైనా ఈ టెక్నాలజీ వాడి కుట్రలకు పాల్పడింది. ఈ సంవత్సరంలో దాదాపు 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున డ్రాగన్ చర్యలు ఓ కంట కనిపెట్టాలని పలువురు అంటున్నారు.